శని జయంతిని జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. శని జయంతి రోజున శని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీని వలన బాధలన్నీ తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. శని జయంతి శని భగవానుడి జన్మదినోత్సవం. ఇది హిందువులు ధార్మికంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ సంవత్సరం శని జయంతి జూన్ 6న జరుపుకుంటారు. జూన్ 6, 2024 గురువారం శని జయంతి. అమావాస్య తిథి ప్రారంభం జూన్ 5, 2024 PM. అమావాస్య తిథి ముగుస్తుంది జూన్ 6, 2024 సాయంత్రం 06:07. శని జయంతి యొక్క ప్రాముఖ్యత. శని జయంతి శని దేవుడిని ఆరాధించడానికి మరియు ఆయన కరుణను పొందడానికి ఒక ముఖ్యమైన అవకాశం. ఈ రోజున పూజలు, ఉపవాసాలు పాటించడం వల్ల శని దేవుడి ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శని జయంతి ధర్మం, నీతి మార్గంలో నడవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. శని జయంతి పూజా విధానం. ఇంట్లో లేదా శని దేవాలయంలో పూజ చేసుకోవచ్చు. శని దేవుడి విగ్రహాన్ని స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు, నగలు, ఆభరణాలతో అలంకరించండి. నల్ల నువ్వులు, ఆవనూనె దీపం వెలిగించండి. ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. శని దేవునికి నైవేద్యం సమర్పించండి. శని చాలీసా లేదా శని స్తోత్రం పఠించండి. దానాలు చేయండి. అవసరమైన వారికి సహాయం చేయండి. శని జయంతికి సంబంధించిన కథ. హిందూ పురాణాల ప్రకారం సూర్య భగవానుడి భార్య అయిన ఛాయాదేవి సూర్యుడి నుండి వెలువడే తీవ్రమైన కాంతిని తట్టుకోలేకపోయింది. దాంతో ఆమె తన స్థానంలో నీడను, ఛాయ వదిలి తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఛాయాదేవికి శని దేవుడు జన్మించాడు. కాని శని నల్లటి రూపాన్ని చూసి సూర్యుడు అనుమానించి ఛాయాదేవిని అవమానించాడు. తన తల్లిపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేని శనిదేవుడు సూర్యుడిపై కోపంతో చూశాడు. దాంతో సూర్యుడు నల్లగా మారిపోయాడు. ఈ పరిస్థితిని చూసి శివుడు జోక్యం చేసుకుని ఛాయాదేవి పవిత్రతను తెలిపి శని దేవుడిని న్యాయం, కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడిగా ఆశీర్వదించాడు. ఈ కథనం శని జయంతి రోజున మనల్ని ధర్మం పట్ల, న్యాయం పట్ల నిలకడగా ఉండేలా ఉపదేశిస్తుంది. శనివారం రోజు శని దేవుడిని పూజించడానికి అంకితం చేయబడింది. ఈరోజు నల్లని వస్త్రాలు ధరించి శని దేవుడికి నూనె, నువ్వులు సమర్పించి ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందవచ్చు. శని జయంతి మాత్రమే కాకుండా ప్రతి శనివారం శని దేవుడిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు తగ్గుతాయని, శని దేవుడి ప్రభావం తగ్గుతుందని నమ్మకం. శని జయంతి రోజున ఏమి చేయాలి? ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో శని దేవుడి విగ్రహాన్ని ఉంచి పూజా సామగ్రిని సిద్ధం చేసుకోండి. శని దేవుడి విగ్రహానికి పసుపు, కుంకుమ రాసి నల్లటి వస్త్రాలు ధరింపజేసి నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శని దేవుడికి నైవేద్యంగా నల్లని ఉడి, నువ్వుల లడ్డూ సమర్పించాలి. శని చాలీసా లేదా శని స్తోత్రం పఠించాలి. మీ స్తోమత ప్రకారం దానాలు చేయండి లేదా అవసరమైన వారికి సహాయం చేయండి. శని జయంతి రోజున పైన చెప్పిన పద్ధతిలో పూజలు చేసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందుతారు.